భయన్ పద్మ మేడం సార్ నేను చెప్పలేను సార్. ఎనీవన్ కెన్ narrate. ఇది అద్వైత తత్వం కాబట్టి కొంచెం జటిలంగా ఉంటుంది. నెక్స్ట్ సత్సంగంలో కూడా దీన్ని టచ్ చేస్తాను. ప్రయత్నం చేయండి. చేస్తే దాన్ని అందులో ఎక్కడెక్కడ దాన్ని పూరించాలంటే నేను పూరిస్తాను. ఓకే అక్క. యాక్చువల్ నేనే అనుకున్నాను పద్మలోకి మారాను, రియాలిటీలోకి వచ్చాం వాళ్ళు. ఓకే. ఓం శ్రీ సాయిరామ్. శాస్త్రి గారు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు సార్. త్రిశతి ఒకసారి వివరించండి. త్రిశతి నామాల్లో 3 రకాల నామాలు ఉంటాయమ్మా మనకి. ఆ 3 రకాల నామాలు లింగపరంగా మనం చూసినప్పుడు కొన్ని ఏమన్నా స్త్రీలింగపరమైనటువంటి శబ్దాలు ఉంటాయి. ఆ స్త్రీలింగపరమైన శబ్దాలన్నీ కూడా స్వామి చెప్పిన మాట, అంటే శివుడు చెప్పిన నామాలు అవి. అంటే వాళ్ళ యొక్క ఆ త్రిశతి యొక్క కర్త ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వర్లే. ఆ పార్వతీ పరమేశ్వర్లు పార్వతీదేవి చెప్పిన నామాలు పుంలింగ నామాలు, పరమేశ్వరుడు చెప్పిన నామాలు స్త్రీలింగ నామాలు. ఇద్దరు కలిసి చెప్పిన నామాలు ఆ నపుంసక నామాలు. అంటే కొన్ని నామాలు పార్వతీదేవి చెప్పింది, కొన్ని నామాలు శివుడు చెప్పాడు, కొన్ని నామాలు ఇద్దరు కలిసి సంయుక్తంగా చెప్పారు. అంటే అద్వైత తత్వాన్ని అర్థం చేసుకునేదానికి ఆ స్త్రీ పుం విధి విధానాన్ని ముందు అర్థం చేసుకుని దాటిపోవాలి అన్న సంకేతం మనకు అందులో కనపడుతుంది. రుద్రంలో కూడా యాక్చువల్గా మనం ఈ చెప్పుకుంటున్న మంత్రాలన్నీ కలిపి కనుక నామాల పరంగా చూసేటట్టయితే రుద్రంలో ఉన్నది కూడా త్రిశతి నామాలే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 మంత్రాల్లోనూ 4 నామాలు ఉన్నాయి. అట్లా ఈ మంత్రాలన్నిట్లో ఉన్నటువంటి రుద్ర మంత్రాల్లో ఉన్న నామాలన్నీ కనుక మనం చూసేటట్టయితే మొట్టమొదటి నామం మన్యువు. అట్లా అదొక 300 నామాలు, ఇదొక 300 నామాలు అవుతాయి. ఈ నామాల యొక్క తుల్యత ఎట్లా ఉంటుందంటే ఏకాదశి రుద్రాభిషేకం చేసిన తర్వాత చెప్పే నామాలలో రుద్రనామాల త్రిశతి విడివిడిగా నామాలు చూడటం, తర్వాత అమ్మవారి యొక్క త్రిశతి నామాలు చెప్పి అప్పుడు ఆ పూజ కంక్లూడ్ చేస్తాం. అంటే ఇద్దరికీ ఏమాత్రం తేడా లేదు, ఒకే నాణ్యం యొక్క 2 వైపులు. ఈ 2 వైపులు అనే భావాన్ని కలిగినప్పుడు మాత్రమే అద్వైత స్థితి కలుగుతుంది. వేరు ఆదిశంకర్ లలిత సహస్రనామంలో కన్నా లలిత త్రిశతి నామాల్లో ఈ అద్వైత తత్వం మ్యాక్సిమం ఉంటుంది. ఆయనకి ఎన్నడూ లేని విగ్రహం కలిగిందిట. సో రెండోసారి కలిగేటప్పటికీ ఆయన ధ్యాన దృష్టితో చూసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై శాక్తే మతాన్ని ఖండించేది. అంటే అమ్మవారు శాక్తే తత్వాన్ని ఎక్కువగా ప్రతిఫలిస్తుంటుంది లలిత త్రిశతి నామాలు. అది షట్చక్రోపరి సంస్థ అవన్నీ ఉంటాయి అందులో. ఈ 6 చక్రాలు వాటిల్లో దాటిపోవటం ఆ శక్తి పరంగా ఉంటాయి అవన్నీ. ఈ అన్నదిను ఈ ఉపాసన ఈ మాదిరిగా ఉంటాయి. అన్ని రకాలు ఖండించి అద్వైతం అన్నావు కదా, అందుకని నువ్వు భాష్యం రాసేదానికి త్రిశతి నామాలు ఎందుకో, ఈ నామాలు లే. ఆ తర్వాత భాస్కరాచార్యుల వారు ఆయన మహాయోగి, అంటే గృహశాస్త్రమంలో ఉన్నటువంటి మహాయోగి, 105-106 సంవత్సరాలు బతికినటువంటి సిద్ధుడు. సన్యాసులు కూడా ఆయనకి నమస్కారం చేసేవాళ్ళు అనే పేరున్నటువంటి ఆయన రాశారు సహస్రనామాలకి భాష్యం. సో త్రిశతి నామాలు ఆదిశంకర్ల వారు రాశారు. దానికి కారణం ఇది. అంటే నువ్వు శాక్తే మతాన్ని కూడా ఖండించావు కాబట్టి ఈ నామాలకి నువ్వు భాష్యం వద్దు, దానికి న్యాయమని అమ్మవారు చెప్పారు అని అంటారు. అది త్రిశతి నామం. సరే సార్, ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి నపుంసక నామాలు. అందులో ఉన్నటువంటి నామాలు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ త్రిశతి నామాలు తీసి చూసి, అంటే చేదనే జగదీశ్వరి
జగదీశ్వరి ఉన్న చూస్తే ఆ జగదీశ్వరి ఉన్న నామం స్త్రీలింగ నామం. హ్రీంకార మధ్య హ్రీంకార హ్రీం హ్రీం ఆ మంత్రాలు ఉంటాయి. దాదాపు 23 సార్లు వస్తుంది అది. ఒక్కొక్కసారి 14 చొప్పున 3 14 42 నామాలు అవి ఉంటాయి. అవన్నీ కూడా నపుంసక నామాలు. లబ్ధాకర్షణీయ నేను రేపు చూసి ఈసారి సత్సంగంలో చెప్తానమ్మా. కొన్ని నామాలు ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. నాకు నపుంసక నామాలు అనేవి ఇవాళ మీరు చెప్తుంటే విన్నాను సార్. లింగపరంగా చెప్పేమా అంటే సంస్కృత వ్యాకరణ రీత్యా చెప్పే మాటలు అవి. మన కోటేశ్వరరావు ఎక్సలెంట్ గా చెప్తాడు అవి కూడా. చూసి చెప్తాను అంటే ఏ నామాన్ని అన్వయం చేసి అర్థం అది కూడా చెప్తాను. నెక్స్ట్ టైం చెప్తాను. థ్యాంక్ యూ సార్. కొంచెం డౌట్ వచ్చింది సార్ ఇవాళ. అదే ఏం పర్వాలేదు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే ఇందులో ప్రధానమైన భావం ఏమిటంటే మనం అంటే స్త్రీ పురుష అనే భావానికి అతీతంగానే పోతేనే అద్వైతము. అంటే రెండు దాటిపోవాలి సుమా. అంటే శాక్తేయంగా చెప్పిన పదాలు స్త్రీతత్వం ఎక్కువ ఉంటుంది. ఇది రెండూ కలిపి చెప్పబడ్డవి కాబట్టి దీనికి భాష్యం రాయమని అమ్మవారు చెప్పారు. అది అందులో భావన. అంటే యాక్చువల్గా ముందు ఆయన లలిత సహస్రనామానికి భాష్యం రాద్దాం అనుకున్నాడు. అది కాకుండా అమ్మవారి డైరెక్షన్ మీద త్రిశతి నామాలకి రాశారు అని. ఇందులో అద్వైత తత్వం మాక్సిమం ఉన్నది అని. శ్రీరామ్ సార్ ఏదో చదువు శంకరాచార్య వారు భాష్యం రాశారు అని ఏదో చెప్పి వెళ్ళిపోతాం, కానీ ఇప్పుడు మీ ద్వారా అన్ని వివరంగా తెలుసుకున్నాం సార్. హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరామ్ అండి. శాస్త్రి గారు నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం అండి. వాళ్ళంతా కూడా దూరాస్ మహర్షి గమ్యము అనేది ఏకత్వంకి చేరడమే గమ్యముగా చెప్తూ విశ్వమంతా అర్ధనారీశ్వర తత్వమే కణము దగ్గర నుంచి కూడా విశ్వమంతటికి కూడా ఈ అర్ధనారీశ్వర తత్వముతో కనుక మనం తత్వాన్ని కనుక అర్థం చేసుకుంటే ఈ కామమును జయించవచ్చు. మనిషిని కూడా అర్ధనారీశ్వర తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అని చెప్తున్నారండి. కణములు శివశక్తులు ఉన్నాయి, విశ్వమంతా శివశక్తులే. కంటికి కనబడే ప్రకృతి ఏమో ఆ అమ్మవారి శక్తి అయితే దాన్ని నడిపించేటువంటి ప్రకృతిని నడిపించేటువంటి శక్తి అయ్యవారి శక్తి పురుషుడు. కాబట్టి మనల్ని నడిపించేటువంటి ఒక ప్రజ్ఞ, కంటికి జీవ ప్రజ్ఞ అని ఉన్నది. ఆ ప్రజ్ఞ పురుష శక్తిగా మనం అనుకోవచ్చు. కన్ను అనేది స్త్రీ శక్తిగా ఉండాలి. అయితే ఈ రెండు ఉంటేనే అక్కడ క్రియ జరుగుతుంది, లేకపోతే ఆ క్రియ అనేది జరగదు. కనుక అర్ధనారీశ్వర తత్వాన్ని మనస్సులో కలిగించుకుంటూ ఉన్నప్పుడు కామాన్ని జయించడానికి వీలవుతుంది, కోరికలకి దూరం అవడానికి వీలవుతుంది. దీనికి మనం అంతర్గత శక్తులైనటువంటి మనోబుద్ధి చిత్తం అహంకారములను సద్వినియోగం చేస్తున్నామా అని అంతరంగా ప్రశ్నించుకోమంటున్నారు. మనకి ఇన్ని శక్తులు ఇచ్చాడు భగవంతుడు, చాలా శక్తులు మానవుడికి ఇచ్చాడు. వీటిని మనం ఎప్పటికప్పుడు సద్వినియోగంలో చేసుకుంటున్నామా లేదా అనేది. చెప్పండి సాయిరామ్. మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిలవాలి గురు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిలవాలి. ఉన్నప్పుడు పిలవకుండా పోయిన తర్వాత ఊరి చివరి పోయి నానా చెవులు అరిస్తే వాడేమంటాడు? అంతే అంతే సాయిరామ్. దిస్ ఇస్ ప్రాపర్ యూటిలైజేషన్. కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళు పిలవాలి. కళ్ళ ముందు ఉన్నప్పుడు పిలవక కొంత వాళ్ళు లోపల శక్తి పోయిన తర్వాత ఏదో చెవు ఉంటది అక్కడ మీద గట్టిగా ఎంత ఏం అరిస్తే మాత్రం ఏముంటుంది? వన్ మైనస్ దేర్, ఓన్లీ వన్ ఈజ్ దేర్, వన్ ఈజ్ మైనస్. పోస్టింగ్ ఇందులో అర్థం ఏమిటంటే ఈ సృష్టి క్రియేట్ చేసేదానికి నేను స్త్రీ పురుష తత్వాలు రెండుగా మారాను, అది గమనించుకోండి. రెండనేవి లేవు. ఈ రెండు నీకు అర్థమైతే దాన్ని దాటి ఏకత్వానికి రాగలుగుతావు. అందులో నీకు ప్రధానంగా అడ్డం వచ్చేది కామము. దాన్ని జయించి ఈ రెండు ఒకటేనన్న భావంతో కలిసినప్పుడు మాత్రమే, ఆ కామాన్ని పూర్తిగా ప్రేమమయంగా మార్చుకున్నప్పుడు మాత్రమే
ఏకత్వం సాధ్యమవుతుంది. అదే ప్రేమే భగవత్ స్వరూపం అని స్వామి చెప్పిన మాట అన్వయం చేసుకోవచ్చు. అదండి, ఆ ప్రేమ ద్వారా ఏకత్వాన్ని సాధించుకోవాలి. అలాగే మరి శరణాగతి కూడాను, ఈ రెండు కూడా చూసుకుంటూ మనం కామాన్ని జయించుకుంటూ అర్ధనారీశ్వర అనేదాన్ని ఏకం సత్, దీనికి అడ్డొచ్చేది మాయ అని చెప్పారండి. దీన్ని జయించాలంటే శరణాగతి మార్గమే. మనకి స్వామి 2-3 ఉపాయాలు చెప్పారు. మనం మాయను జయించాలంటే ఆ కుక్క యజమానిని గట్టిగా మనం కేక వేస్తే అప్పుడు ఆయన మనం ఈ కుక్కని ఎలా పక్కకి తొలగిస్తాడో అలాగా మనం భగవంతుని పట్టుకోవడమే, అదే మార్గం. ఇప్పుడు మిగతా శ్రమలు యోగములు అవన్నీ కూడా మనం చేసే కర్మని యోగముగా మార్చుకోవడానికి స్వామి మనకి ఇన్ని మార్గాలు, సేవలు, ప్రేమ ఇవన్నీ కూడా మనకి మన కర్మని యోగం చేయడానికే స్వామి జన్మ తీసుకున్నారు అనిపిస్తుంది సాయిరాం. అలాగే సూర్యుడు వల్లే సాక్షిభూతుడిగా మనకు వచ్చే కష్ట నష్టానికి కూడా మనం సాక్షిభూతుడిగా అనుకుంటున్నాము. స్వామి యొక్క ప్రసాదం, భగవంతుని ప్రసాదము మన పూర్వజన్మ చేసుకున్నట్టు అనుభవిస్తున్నాం అనేటువంటిది లౌకికంగా ఆలోచించుకుంటూ మనస్సుని స్థిరపరచుకొని అంతర్గత శాంతిని పొందినట్లయితేనే మనం ఏకత్వాన్ని అనుభవించగలుగుతాము. ఏకత్వానికి జ్ఞానము, అదే జ్ఞానము, అదే పరబ్రహ్మము చక్కగా అర్థం చేసేటట్టు చెప్పారు. మనందరికీ ఆదైనటువంటి సూర్యుడిని కూడా శివ సంకల్పానుసారం కొంత చిత్రిక బట్టి అక్కలేనివి తీసేసి తర్వాతనే సృష్టికి అనుకూలమైన విధానంగా మార్చారు అన్న మాట మనం అందరూ అర్థం చేసుకుంటే, మనకి కారణభూతుడైన సూర్యుడికే ఆ ద్వంద్వాల్లో కొంత కత్తిరిచుకుని తన పని తను చేయవలసి వచ్చింది. కాబట్టి శోభ్యుడు అంటే రెండు రకాల లక్షణాలతో పుట్టిన మనం ఒకదాన్ని కత్తిరించుకుని రెండో దాన్ని ముందుకు తీసుకుపోతే గానీ మార్గంలో ముందుకు పోలేము అన్న సంకేతం సాధారణంగా అర్థం చేసుకోవటం. ప్రాథమికంగా దాన్ని మాత్రం వదలకూడదు సాయిరాం. అది అనవసరమైన దాన్ని వదులుకోవడం అనేది మనం గమనించుకుంటూ ఉండాలి సాయిరాం. ఏమైనా క్వశ్చన్స్ ఎవరిని అడుగుతారా? అడిగితే those points we'll discuss. సార్ గురువు గారు, మీరు విశ్వమంతా అర్ధనారీశ్వర తత్వము అని చెప్పారు. అవును, ఈ సోహం కూడా అర్ధనారీశ్వర తత్వము అన్నారు, శివతత్వము అన్నారు. అవును, ఓంకారంలో 2 భాగాలు సోహం. చెప్పండి సార్. ఓంకారంలో ఉన్న 2 భాగాలే సోహం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఒకటి పైకి పోయేది, ఒకటి కిందకు వచ్చేది. ఒక కణంలో కూడా అర్ధనారీశ్వర తత్వం ఉంది, స్త్రీ పురుష తత్వం ఉంది అని చెప్పారు. చాలా చక్కగా ఉంది సాయిరాం, చాలా బాగుంది సాయిరాం. ఎవ్రీ సెల్ లో ప్లస్ అండ్ మైనస్ 2 రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి. అది అవును సాయిరాం. అది ఆ బీజంలో కూడా అర్ధనారీశ్వర చెప్పారు. మానవ సృష్టి జరిగినప్పుడు సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏమిటంటే, గర్భస్థ శిశువు మొట్టమొదటి 3-4 నెలల పాటు ఏ రకమైన లింగానికి సంబంధించింది కాదు, అది స్త్రీలింగమే. కదాచిత్ కొన్ని పురుషలింగం అవుతాయి, వాళ్ళు పురుషులు అవుతారు, అదర్వైజ్ ఆ స్త్రీలింగం కంటిన్యూ అవుతుంది. అంటే 3 వంతులు శక్తి తత్వం, 1 వంతు పురుషతత్వం అన్న పద్ధతి ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. ఆ మొదటి 3-4 నెలల కాలంలో కేవలం ఈ స్త్రీ పురుష భేదం మనకేమీ ఉండదు. ఆ పురుషతత్వం వ్యక్తమైనప్పుడు మాత్రమే దాన్ని పురుషలింగం, లేదు పురుషుడు, తర్వాత లేకపోతే స్త్రీ అనే మాట కూడా అంటారు. అంటే ఆది స్త్రీత్వము, అందులో నుంచి కొన్ని పురుషత్వానికి మారతాయి. అంటే శక్తి 3 వంతులు శక్తి పరంగాను, 1 వంతు మాత్రమే పాదోశ్య విశ్వభూతాని అన్న దానికి అన్వయం అట్లా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది సార్, చాలా చక్కగా.
అంటే సాధనా పరంగా మనం ఆలోచించినప్పుడు రెండు అనేది భగవంతుడు మనకి సృష్టిలోనే రెండు వచ్చినాయి. మనకన్నా ముందే ఈ రెండు వచ్చి రెండు తర్వాతే మనం పుట్టాం కాబట్టి దానిని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాం. భావనా పరంగా ఆ ఏకత్వాన్ని సాధించండి అన్న పరంగా. ఇప్పుడు సొసైటీలో ఏకత్వం అంటే ఏమనుకుంటున్నారు? మగవాళ్ళకి ఏ మాదిరి అధికారాలు ఇచ్చారో ఆడవాళ్ళకి అదే మాదిరి అధికారాలు ఇవ్వటం సమానత్వం అనుకుంటున్నారు. అది కాదు. అది సామాజిక సమానత్వం కింద ప్రయత్నం కావచ్చు, కానీ దానివల్ల నష్టమే ఎక్కువ ఉంటుంది, లాభం ఉండదు. స్త్రీతత్వానికి ఎక్కువ విలువ ఉన్నది. పురుషతత్వం కన్నా సహజంగా సమానం చేసే ప్రయత్నంలో కోల్పోవటమే తప్ప పొందేదేమీ ఉండదు. సో సమానత్వం ఉన్నప్పుడు ఏమిటి? ఈ రెండిటికి అతీతంగా ఏకత్వానికి పోయినప్పుడు మాత్రమే 3 వంతులు స్త్రీతత్వం, 1 వంతు మాత్రమే పురుషతత్వం అనేది అనుభూతంలోకి వస్తుంది. అట్లా సమాజపరంగా అనుకోవచ్చు. ఉగణంలో ఊ పరంగా చెప్పుకున్నాం. అసలు ఈ గణం అంటే ఏమిటి? ఈ గణాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వ్యక్తిగతంగాను, సామూహికంగాను, సమాజంలోను ఈ గణపరంగా నెక్స్ట్ దానిలో మనం కంక్లూడ్ చేసుకుందాం. ఎనీ క్వశ్చన్స్ ఏదైనా ఉందంటే అడగచ్చు. లేదు కొంచెం ఇది ఒకసారి దీన్ని కొంచెం మన్నం చేసుకునేటట్టయితే ఆ నెక్స్ట్ టైం ఇవి కలిపి కూడా అడగచ్చు. అది మీ ఇష్టం. అది గురుగారు, ఒక చిన్న సూత్రంలో మీరు భోగేన పార్వతి అన్నారు, కోపేన కాళికాదేవి అన్నారు. అవును, కాళీ కాలం. భోగేన పార్వతి, భోగేన పార్వతి, కోపేన కాళికాదేవి. ఇంకొకటి ఏదో చెప్పారు సార్, మూడోది సంగరే. సంగరే దుర్గ రూపంచ. దుర్గా అమ్మవారు. ఓకే ఓకే సార్, ఓకే. కరుణించడానికి విష్ణుమూర్తి. అక్కడ 1 థర్డ్ 1 ఫోర్త్ అనమాట. 2 థర్డ్ వాళ్ళే, 1 థర్డ్ ఈయన. ఇక్కడ కూడా 1/4. 1/4 సారీ, 3/4 3/4 1/4. సారీ 3/4 and 1/4. దుర్గమైన కార్యాలు చేసేటప్పుడు ఆయనే దుర్గాశక్తి. మొత్తం సృష్టిని విత్డ్రా చేసేటప్పుడు ఆయనే కాలశక్తి. ఆనందం కలిగించేటప్పుడు, వరాలు ఇచ్చేటప్పుడు ఆయనే గౌరీ శక్తి. అరుణ కరుణ. వ్యక్త రూపంలో రూపం ధరించి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే విష్ణుమూర్తి. విశ్వం అంతా విశ్వం విష్ణువు. అంటే ఒకే ఒక శివుడి యొక్క 4 తత్వాలు, ఆ పరబ్రహ్మ యొక్క 4 తత్వాలు, 3 తత్వాలు శక్తి తత్వం, 1 తత్వం మాత్రమే విశ్వం. అది పాదోశ విశ్వాభూతాన్ని ఇవాళ మనం చెప్పుకున్న వేద మంత్రాల భావన. అంటే ఇందులో రుద్రుణ్ణి పరబ్రహ్మ పరంగా అన్వయం చేసుకుని అర్థం చేసుకోవాలి. ఇంకెవరు ఉన్నారండి అడిగేవారు? సాయిరాం సార్. గురుగారికి నమస్కారం. గురుగారు శరణాగతి గురించి మళ్ళొకసారి చెప్పరా? శరణాగతి తత్వం. నువ్వు ఉన్న స్థితి నీకేం చెప్పాలి సార్? ఆయన ఉన్న స్థితి శరణాగతి. మళ్ళా మన క్వశ్చన్ చెప్తాడు ఈశ్వరెడ్డి. నువ్వు ఉన్న స్థితి శరణాగతి బాబు. మమ్మల్ని పరీక్షించు. నువ్వు శరణాగతిలో ఉన్నావు. ఆ మాట కరెక్ట్. ఆయన ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటే శరణాగతి. భగవంతుడు మనకి చేసిందే రైట్, యాక్సెప్ట్ చేద్దాం, ముందుకు పోదాం. సాయిరాం. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య స్థితి చరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు రుద్ర ప్రవచనంలో మరి ఎన్నో విశేషాలు వచ్చినాయి. ద్వంద్వాతీత స్థితి వచ్చింది,
రా తొందరగా రా అనే దాంట్లో గమ్మత్ చెప్పారు. కావ్యంలో అయితే పునరుక్తి దోషం అంటాం దీన్ని. అంటే రా 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 అని 4 సార్లు అంటే మళ్ళా అనకూడదు. కావ్యాల్లో పునరుక్తి దోషం అంటాం. కానీ ఇది మంత్రం కాబట్టి దీనికి ఏం ఢోకా లేదు అని మీరు ఒకటి ఇచ్చారు. పోతే మీరు ఇవాళ చతుర్వేద పురుషార్థాల్లోనూ అరిషడ్ వర్గంలోనూ కామాన్ని బయటకు లాక్కొచ్చారు సార్. కామాన్ని బయటకు లాక్కొచ్చి ఆ కామపరమైనటువంటి దాన్ని మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. అదే జనన మరణ చక్రానికి కారకమైనటువంటి బాగా శిరోభాగమైనటువంటి భాగం చతుర్వేద పురుషార్థాల్లోనూ అరిషడ్ వర్గంలోనూ కామానికి ఒక ఎవరెస్ట్ శిఖరానికి ఉన్నంత ఎంత ప్రాధాన్యం ఉందో అంత ప్రాధాన్యం దానికి ఉంది. కాబట్టి దాని పట్ల మనం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మరి కలియుగానికి వచ్చేసరికి లక్ష్మీ వదిలిపెట్టి వచ్చాడు, దేనికి వచ్చాడో మాకు అర్థం కావట్లేదు సార్. మరి లక్ష్మీనారాయణుడు కాస్త ఉత్తరారాయణుడు వచ్చాడు కలియుగంలోకి వచ్చేసరికి. ఇదే కారణం, అర్థం చేసుకోలేదండి. అదేదో మాకు చాలా విశేషంగా ఉంది. ఉగణాలు చెప్పారు సార్. సప్తమాతృకలన్నీ కూడా ఉగణాలని మన ఒక తప్పబడింది సార్. తర్వాత నిన్న శాస్త్రి గారు నిన్న ఈ అనంతపూర్ కళాశాల ప్రస్తావన ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఆ కళాశాలలో చదువుకున్న ఒక అమ్మాయిని మాట్లాడమంటే అమ్మాయి చెప్పిన మాట ఇదే అనమాట. అంటే జనరల్ గా స్వామి మగపిల్లలకి దగ్గరగా ఉంటారు, ఆడపిల్లలకు దూరంగా ఉంటారు. బికాస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నప్పుడు ఆయన ఆదర్శవంతంగా నేను చెప్పడం కదా, అమ్మాయి చెప్పింది సార్. అవును, ఫిజికల్ బాడీకి దగ్గర వీళ్ళు అడిగాక ఆడపిల్ల అమ్మాయి చెప్తాం కదా, ఆడపిల్ల అడిగాక స్వామి మీరు మగవాళ్ళకి బాగా దగ్గరగా చనువు ఉంటుంది, ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఇప్పుడు ఆడపిల్లలు అలా బిహేవ్ చేశారనుకోండి, అక్కడ కూర్చున్న ప్రశాంతి నిలయంలో కూర్చున్న మనం ఏమనుకుంటాం, ముందు వాళ్ళ బయట వాళ్ళ సంగతి దేవుడి వరకు వదిలిపెట్టండి, బయట వాళ్ళ సంగతి వదిలిపెట్టండి సార్. లోకం సంగతి మనకు సార్. మన 40,000 మంది ప్రశాంతి నిలయం కూర్చుంటే ఒక ఆడపిల్ల వచ్చి స్వామి మీద పడి చేస్తుంది అనుకోండి, ఒక పిల్లలాగా వాట్ వి థింక్ అండ్ వాట్ వి ఫీల్. ఇందాక అబ్బాయి అనుకున్నట్టు ఏదో అనుకుని ఇక్కడికి వచ్చాము, ఇది కూడా ఈ సాయిబాబా కూడా ఇట్లైనా అంతే కదా, కరెక్ట్. అంటే బికాజ్ కారణం మాయ సార్, అది మాయ, కరెక్ట్. బికాజ్ మనం అలా అనుకోవడానికి కారణం ఏంటంటే మాయ. బికాజ్ అక్కడ యాక్చువల్ గా ఆయన పరిపూర్ణత, హీజ్ టోటాలిటీ. ఈ స్వామి నథింగ్ బట్ టోటాలిటీ, పరిపూర్ణత సార్. అంతకుమించే పరిపూర్ణత లేదు. ఆ పరిపూర్ణత మనం అర్థం చేసుకోవడంలో వేరే రకంగా అవకాశం ఎవరికి, లోకులకు కానీ, భక్తులు కానీ, సభికులు కానీ ఏమాత్రం అవకాశం లేకుండా స్వామి బిహేవ్ చేశారని అమ్మాయి చెప్పింది. ఆ మాటలు కాదు సార్. అనురాధ రైట్? అవును సార్. ఆయన ఆడపిల్లలకి అంత స్టాండర్డ్స్ సెట్ చేసేవారు స్వామి, హై స్టాండర్డ్స్. ఒక ఇన్స్టిట్యూట్ కి కానీ, ఒక కుటుంబానికి కానీ మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ వస్తే అది కేవలం ఆడపిల్లల వల్లే వస్తుంది. అలాంటి ఆడపిల్లలు నాకు ఒక 3-5 మంది ఉన్నా చాలు నాకు, వాళ్ళ కోసం నేను ఒక యూనివర్సిటీనే నేను రన్ చేస్తాను అని. అంటే ఆ లెవెల్లో ఆయన సెట్ చేశారు స్టాండర్డ్స్. అంటే సృష్టికి కారణం వాడు కదమ్మా. ఆ సృష్టికి కారణం ఏంది కరెక్ట్ గా ఉంటేనే సృష్టి సక్రమంగా నడుస్తుంది. చివరికి అన్న మాట అదే సార్. వై ఐఎమ్ స్టార్టింగ్ దిస్ అనంతపురం మహిళా కళాశాల అంటే ఒక ఆదర్శవంతమైన శ్రీమూర్తిని, దట్ ది ఫైనల్ వర్డ్ ఆన్ దట్ డే. వై ఐఎమ్ స్టార్టింగ్ కాలేజ్ అట్ పుట్టబర్తి, వై ఐఎమ్ స్టార్టింగ్ అట్ ముదనహల్లి, వై ఐఎమ్ స్టార్టింగ్ అట్ వైట్ఫీల్డ్ అని అనలా. వై ఐఎమ్ స్టార్టింగ్ దిస్ మహిళా, అందులో ఒక తట్టు ఫస్ట్ మహిళలకే ప్రాధాన్యంగా ఇవ్వడానికి మహిళా కళాశాల అయిన తర్వాత పుట్టపర్తి కావచ్చు, ముద్దనహల్లి కావచ్చు, వైట్ ఫీల్డ్ స్టార్ట్ చేశారు. అదే 3/4 అదే అర్థం. ఇప్పుడు బాగా చెప్పారు. ఇది ఇప్పుడు బాగుంది సార్. 3/4 1/4 ఏంటంటే ఈ డిసీజ్ లేకుండా మనకి. వెరీ గుడ్. ఎందుకంటే ఇందులో ఈవెన్ జననంలో కూడా మొట్టమొదటి 3-4 నెలల పాటు ఆడతనమే అదే ప్రధానం. దాని బేస్ మీద సృష్టి కంటిన్యూషన్ కోసం ఈ మొగతనం అనే లింగభేదం ఏర్పడటం తప్ప సృష్టి ఆధారం ఆడ. నిన్న మొన్న మేము ఆదర్శవంతుల మదర్స్ గురించి
రేపు ఎలాగో ఈశ్వరాముడే వస్తున్నాను అని చెప్పి correct. ఆదర్శవంత మహిళలు అనమాట శ్రీమూర్తి యొక్క ప్రాధాన్యత. Yes. No, that is true. లక్ష్మీనారాయణలు వివేకానంద చెప్పినట్టుగా భారతదేశం యొక్క ప్రాధాన్యత ఏమిటంటే భారతదేశం మదర్ ఓరియంటెడ్, మిగతా అన్ని నేషన్స్ వైఫ్ ఓరియంటెడ్. వైఫ్ ఓరియంటెడ్ అనేది కామత్వానికి వచ్చింది, మదర్ ఓరియంటెడ్ అనేది ప్రేమత్వానికి వచ్చింది. ఆ తేడా మూలంగానే విశ్వానికి భారతదేశానికి తేడా కనపడుతూ ఉంటుంది మనకి. ఫ్యాంటాస్టిక్ సార్, అద్భుతం. చూడండి ఈ మాట ఎటువంటి అద్భుతం పదం సార్, ఎప్పుడు చెప్పలేదు. మదర్ ఓరియంటెడ్ అండ్ మాట వెళ్ళలేదు సార్, ఇదే మొదటిసారి ఎవరి నోట రాదు సార్, ఎట్లా వస్తాయి సార్ ఎల్ఎస్పీ గారు? ఈసారి దీస్ ఆర్ బ్రాండ్ ఆఫ్ డిఎస్ శాస్త్రి గారు. ఫ్యాంటాస్టిక్. నేను నోరు మూసి కూర్చుంటే భయపడుతున్నారు సార్, నాకే నోటమో మాటలు రావట్లేదు విశ్లేషణ చేయాలని చెప్పి. మా భయం వల్ల ఏమిటంటే మీ దగ్గర మాటలు రావట్లేదు మాకు. రుద్రం అనే భయం పోవట్లేదు జనాలకి ఇంకా. మా అదృష్టం సార్, మీరు మా గ్రూప్కి వచ్చి మాకు ఇలాంటి సత్సంగాలు ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సాయిరామ్ మిమ్మల్ని చల్లగా చూడాలి. సాయిరామ్ సార్. తర్వాత ఇవాళ మీరు చెప్పిన వాటిలో విశేషమైన కామేశ్వర తత్వం సార్ చాలా అద్భుతంగా ఉంది. ఒక కన్నులో కామేశ్వర తత్వం ఏమిటో కామేశ్వరి తత్వం ఏమిటో మరి కన్నున్నా కూడా చూడలేనటువంటి వాళ్ళు ఉన్నాం కాబట్టి ఆ చేతనా శక్తికి మనం అంటే కన్ను దాని యొక్క జీవకళ ప్రజ్ఞకళ అనేటువంటి కొన్ని విశేషాలు కూడా అద్భుతంగా చెప్పారు. పంచీకృతాన్ని చెప్పారు మీరు. త్రిగుణాత్మకము పంచభూతాత్మకము ఆఈవులో మీరు రుజువుపరిచినటువంటి కూడా బాగుందండి. శివమాయ దేవమాయ కూడా చక్కగా ఉన్నాయి. ఏకైవాహం అని చెప్పారు. తర్వాత మరి స్వామి యొక్క కథ చెప్పే లీలగా ప్రాధాన్యము ఆ మూలం గ్రహించాలి అనేటువంటిది ఆ స్వామి ఆ పిల్లవాడికి అరచేతిలో ఉన్న చర్మాన్ని చీల్చుకొని వచ్చినటువంటి ఉంగరం ద్వారా అంటే సృష్టికర్త యొక్క ధర్మం ఎట్లా ఉంటుంది, పరమేశ్వరుని యొక్క మూలతత్వం ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఆ కుర్రాడికి అంటే అతను మెజిషియన్ అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి వాడికి అతని కను తెరిపించడం అనేటువంటిది స్వామి యొక్క చక్కటి లీలగా మీరు వర్ణించారు. అలాగే సూర్యుడు కాంతి ఛాయాదేవి ఆయన భార్య కూడా చెప్పాలి తప్పల ఆయన యొక్క కాంతి వల్ల ఆయన కూడా చివరికి డిగ్రేడ్ అవ్వాల్సి వచ్చింది ఆ భార్య బిడ్డల కోసం. ఇది కూడా చాలా చక్కగా చెప్పారు. ఇవాళ ఆ విధంగా సోభ్యతత్వం చెప్పారు సార్. అంటే వ్యర్థాన్ని మనం తొలగించుకుంటూ అక్కర్లేని దాన్ని తొలగించుకుంటూ అవసరమైన దాన్ని మాత్రమే మనం పెంచుకోగలిగేటువంటి సోభ్యతత్వాన్ని గురించి కూడా మీరు చెప్పారు. పొందదగిన దాన్ని మనం పొందాలి, తగని దాన్ని మనం పొందకూడదు అనేటువంటిది కూడా దీంట్లో ఇమిడ్చి చెప్పినటువంటి చాలా అద్భుతంగా ఉంది సార్. అయితే వాళ్ళ కొంచెం బాగా కష్టమైనటువంటి సబ్జెక్ట్ సార్, చాలా క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇది. వింటుంటే ఎంత ఆనందంగా ఉందో నోరు తెలిస్తే మనకి ముక్క రావట్లేదు సార్. అలాంటి చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ లో కూడా వాళ్ళు మీరు ఎంతో సహనంగా చక్కటి ఉదాహరణలతోటి మాకు అవగాహన కల్పించడానికి మీ శాయశక్తిలో పనిచేసినటువంటి మీ యొక్క మేధాశక్తికి ధీశక్తికి ప్రజ్ఞాశక్తికి పాదాభివందనాలు చేసుకుంటూ మా ఎమ్మెల్యే గారి దంపతుల తరఫున మా ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే సోమవారం కలుద్దాం సార్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ ఓం శ్రీ శాస్త్రి గారు ఒక చిన్న డౌట్ సార్. చెప్పమ్మా. అది ఆ గర్భస్థ శిశువు అది చెప్తే నాకు అది గుర్తుకొచ్చింది. ఆ ఫస్ట్ 4 months ఆ సెక్స్ తెలియదు మనకి, 5th month 6th ఎండింగ్ లో సెక్స్ తెలుస్తుంది. అది నపుంసకం పడిన వెంటనే అది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చమ్మా. అంటే ఏమన్నా ఇందులో ఏమిటంటే సృష్టి మొత్తంలోనూ స్త్రీ ప్రాధాన్యమే తప్ప పురుష ప్రాధాన్యం కాదు. ఇవాళ పురుష ప్రాధాన్యం దానికి అహంకార ప్రాధాన్యాన్ని పురుష ప్రాధాన్యం అనుకుని ఆడవాళ్ళు కూడా అహంకారానికి ప్రాధాన్యత ఇచ్చే దౌర్భాగ్యత చూస్తోంది. అది కాదు. భారతదేశమే కాదు, ఎక్కడ ప్రపంచం అంటే సృష్టి అంటే స్త్రీ ప్రాధాన్యత. ఆ స్త్రీ ప్రాధాన్యత మాతృ ప్రాధాన్యత అయినప్పుడు వర్ధిల్లుతుంది, కామ ప్రాధాన్యత అయినప్పుడు జంతుప్రాయంగా మారుతుంది. అట్లా అన్వయం చేసుకోవచ్చు.
సైన్స్ పరంగా చెప్తుంటే నాకు ఇటువంటి డౌట్స్ వస్తుంటాయి సార్. ఎందుకంటే నేను ఎవార్షన్ కేసులు, తర్వాత డెలివరీ కేసులు అవన్నీ చూసి ఇప్పుడు ఈ ఆధ్యాత్మికలోకి అన్వయించుకుంటాను. దీన్ని ఇలా తీసుకోవచ్చు, దీన్ని ఇలా తీసుకోవచ్చు అనిపిస్తుంది సార్. దట్ ఈస్ ట్రూ. ఎస్.